గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయింది అఫీషియల్గా. మనం కనుక చూసుకుంటే ట్రైనీ ఇంజనీర్ పొజిషన్కి అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ పొజిషన్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇనీషియల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ పర్ఫార్మెన్స్ బట్టి అయితే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది, నెంబర్ ఆఫ్ పోస్ట్స్, సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలాగే దీనికి కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, అలాగే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. దయచేసి అక్కడ నుంచి మీరు అర్థం కాకపోతే అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. సో లెట్ us get into the video students without any delay. సో మనం కనుక చూసుకుంటే పోస్ట్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్ 1 మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years ఇన్ ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో వచ్చేసి మనకు బీఈ ఆర్ బీటెక్ ఉండాలి, లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ కూడా సరిపోతుంది. 4 years చేసి ఉండాలి ఇన్ ఏరోస్పేస్ అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. రిజర్వేషన్ కనుక చూసుకుంటే జనరల్కి 2 positions, ఓబీసీకి 2 positions, ఎస్సీకి 1 position, ఎస్టీకి 1 position. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇనిషియల్గా వచ్చేసి బెంగళూరులో ఉండబోతుంది. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 6 positions. ఓకే, ట్రైనీ ఇంజనీర్కి. మనం ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక చూసుకుంటే క్వాలిఫికేషన్ బీఏ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years ఉండాలి. అలాగే ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్పడం జరిగింది. క్యాండిడేట్స్ విత్ ఎంఈ ఎంటెక్ క్వాలిఫికేషన్ షుడ్ కంపల్సరీ ప్రాసెస్ ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ డిసిప్లిన్ ఇన్ దర్ బీఈ బీటెక్. ఓకే, ఎవరైతే ఎంఈ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే బీఈ బీటెక్లో ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలా అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. మన పొజిషన్స్ కనుక చూసుకుంటే అన్రిజర్వ్డ్ 1 position, ఓబీసీ 1 position, ఈడబ్ల్యూఎస్ 1 position ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 3 positions అయితే ఉండడం జరిగింది ఏది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్లో. ఓకే, నేచర్ ఆఫ్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బేస్డ్ ఆన్ ది యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అన్నారు. ఓకే, ఇది వచ్చేసి మనకు ఈ పొజిషన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్ అప్పుడు మనకు ప్రజెంట్కి ఇన్ని పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. బట్ లేటర్ ఆన్ నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ తర్వాత రిక్వైర్మెంట్ ఉంటే నోటిఫికేషన్లో ఎగ్జామ్ సో పొజిషన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, క్యాండిడేట్స్ హూ ఆర్ డిజైరస్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ షుడ్ బి విల్లింగ్ టు రిలోకేట్ టు మెన్షన్ ప్లేస్ అనమాట. ఓకే, మీరు ఇనిషియల్గా వచ్చేసి బెంగళూరులోనే వర్క్ చేస్తారు. సో మీరు బెంగళూరులో ఇంట్రెస్ట్ అని చెప్పి మీరు జాబ్ అప్లై చేస్తేనే మిమ్మల్ని తీసుకోవడం అని చెప్పడం జరిగింది. ఇక్కడ రిలాక్సేషన్ మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్ 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40% డిసబిలిటీ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 10 years రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆల్రెడీ ఫుల్ టైం బీటెక్ అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ ఫర్ ప్రాజెక్ట్ ఇదంతా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రెమ్యునరేషన్కి వెళ్ళిపోదాం మనం. రెమ్యునరేషన్ చూసుకుంటే ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్ వచ్చేసి కన్సోలిడేట్ రెమ్యునరేషన్ వచ్చేసి 25,000 per month ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో 28,000 ఉండబోతుంది. అండ్ థర్డ్ ఇయర్లో 31,000 అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 చూసుకుంటే రెమ్యునరేషన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 35,000, సెకండ్ ఇయర్లో 40,000, అండ్ మీకు వచ్చి థర్డ్ ఇయర్లో 50,000 అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/5/2021 వచ్చేసి ట్రైనింగ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ విత్ 0 to 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, అలాగే ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి అయితే బీఈ బీటెక్ క్యాండిడేట్స్ విత్ మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే మనం కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్కి మాత్రం బీఈ బీటెక్ చేసిన తర్వాత ఒక 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సరిపోతుందని చెప్పడం జరిగింది. బట్ ఎంఈ ఎంటెక్ వాళ్ళు చేసిన వాళ్ళకైతే నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అంటున్నారు. ఇక్కడ ఎవరైతే ఎంఈ ఎంటెక్ చేసి ఉంటారో వాళ్ళకైతే నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అంటున్నారు. అవర్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్ డిజైరబుల్. ఓకే, ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ బీఈ బీటెక్లో ఏరోస్పేస్ ఏరోనాటికల్లో చేస్తేనే వాళ్ళని తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసుకుందాం. ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయిన్ నుంచి ఒక 1 year అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ మేబీ ఎక్స్టెండ్ అప్ టు 3 years అనమాట. చెప్పాను ఆల్రెడీ ఇదివరకు మీకు. ఫస్ట్ ఇయర్ ఒకటి అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years. సో ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి 2 years ఉంటుంది కాంట్రాక్ట్. లేటర్ ఆన్ అప్ టు మళ్ళీ 4 years అయితే మీకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ద ఆల్రెడీ సర్వీస్ పీరియడ్. ఓకే, స్కిల్ సెట్ కనుక చూసుకుంటే మనకు స్కిల్ సెట్ రిక్వైర్డ్ ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్స్ యాజ్ వెల్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ డొమైన్ నాలెడ్జ్ కాలేజ్ ప్రాజెక్ట్స్ ఇన్ 1 or more ఫీల్డ్స్ అనమాట. మీకు ఈ ఎక్స్పీరియన్స్ కానీ డొమైన్ నాలెడ్జ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేసి ఉండాలి. ఈ కింద ఇచ్చిన ఫీల్డ్స్లో డ్యూరింగ్ కాలేజ్ డేస్ ఆర్ మీ ఎక్స్పీరియన్స్లో చేసి ఉండాలి. డిజైన్ అండ్ స్ట్రక్చర్ అనాలిసిస్ ఆఫ్ ఎయిర్ ఫ్రేమ్స్, స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏరియల్ వెహికల్స్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ గైడెన్స్ సిస్టమ్స్, డిజైన్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ ఆఫ్ ఏరియల్ వెహికల్స్, థర్మల్ అనాలిసిస్ ఆఫ్ ఏరోస్పేస్ స్ట్రక్చర్, డిజైన్ ఆఫ్ ఆటోపైలట్ ఫర్ ఏరియల్ వెహికల్స్, స్కిల్ డెవలప్మెంట్, టెరెంట్ జనరేషన్స్, పాత్ ప్లానింగ్,
నాలెడ్జ్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్, అలాగే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫ్లైట్ టెస్టింగ్ అండ్ పైలటింగ్. ఓకే, టీచింగ్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అనమాట. ఇవన్నిటికి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేము. సెలక్షన్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే క్యాండిడేట్స్ హూ మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా విత్ రెస్పెక్ట్ టు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ బి అలాటెడ్ వెయిటేజ్ యాజ్. ఓకే, అగ్రిగేట్ మార్క్ ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్స్కి చూసుకుందాం ఫస్ట్. అగ్రిగేట్ మార్క్స్ సెకండ్ బీఈ బీటెక్ బీఎస్సీ 4 years కోర్స్ ఇన్ ఏరోస్పేస్ ఏరోనాటికల్కి 75% ఉంటుంది. ఓకే, మీకు వచ్చేసి బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీలో మీకు వచ్చిన పర్సంటేజ్కి 75% అయితే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మీ మెరిట్ వైస్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2.5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మినిమం స్టిపులేటెడ్ 1.25 మార్క్స్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ఎవ్రీ అడిషనల్ ఎక్స్పీరియన్స్ 6 months సబ్జెక్ట్ టు 10 marks అని చెప్పడం జరిగింది. ఓకే, 10% అయితే ఇక్కడ దీనికి వెయిటేజ్ ఉండడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూకి వచ్చేసి మనకు ఇంకో 15% అయితే వెయిటేజ్ ఉండడం జరిగింది. ఓకే, ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కనుక చూసుకుంటే సేమ్ అలానే 75% ఉండడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్కి 10% ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 15% మీ ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసినందుకు ఉండడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు కంపల్సరీ ప్రొవైడ్ సిజిపిఏ కన్వర్షన్ అనమాట. సో సిజిపిఏలో అంటే మీ కన్వర్షన్ ఎలా చేశారు అనేది కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద బేస్ ఆఫ్ మెరిట్ అనమాట. అలాగే 1:5 రేషియో ఒక్కొక్క పొజిషన్కి 5 members షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో 1 పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాల్ ఫర్ ద ఇంటర్వ్యూకి అయితే 5 members పిలుస్తారు ఒక పొజిషన్కి. సో ఇంటిమేషన్ ఆన్ కండక్టింగ్ వీడియో బేస్డ్ ఇంటర్వ్యూస్ విల్ బి సెండ్ టు ఈమెయిల్ ఐడీస్ ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లై విత్ ద ఇన్స్ట్రక్షన్ ఇండికేటెడ్ దేర్ అని చెప్పడం. సో మీకు వీడియో బేస్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది అనేది మీకు ఈమెయిల్ ఐడి ద్వారా పంపిస్తారు. ఇప్పుడైతే చెప్పలేమని చెప్తున్నారు. రిజల్ట్ ఆఫ్ ద ఫైనల్ సెక్షన్ విల్ బి అవైలబుల్ బెల్ వెబ్సైట్ అనమాట. హౌ టు అప్లై అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది candidates who are willing to apply for the above post are willing to post at a location indicated advertisement superscribing an envelope for along with the following documents. Candidates can apply only one post. Duplication of application can result disqualification. The applicant should reach manager HRSC US Bharat Electronics Limited Jalali Bangalore 560013 on or before 9/6/2021. ఓకే, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ తోటి మీరు అప్లికేషన్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి సబ్మిట్ చేయాల్సిన 10th standard మార్క్స్తో పాటు దాంతోపాటు బీఈ బీటెక్ సర్టిఫికేట్, ఎంఈఆర్ ఎంటెక్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే క్యాండిడేట్స్ పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తే ఎన్ఓసి కూడా ఇవ్వాలి స్టూడెంట్స్. అలాగే అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్ 200, ప్రాజెక్ట్ ఇంజనీర్ 500 అయితే ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి ఎగ్జామ్టెడ్, పీడబ్ల్యూకి ఎగ్జామ్టెడ్ స్టూడెంట్స్ ఇవన్నిటికి కలిపితే. అలాగే అప్లికేషన్ ఫీజు షుడ్ బి రెమిటెడ్ టు ఎస్బీఐ కలెక్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏదైనా క్వైరీస్ ఉంటే మాత్రం ఈ ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. hrtbs@bell.co.in దానికి మీరు ఎనీ క్వైరీస్ ఉంటే దానికి పంపించండి స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నేను చెప్పుకోవచ్చు. ఈ పాండమిక్ టైంలో చాలా మంచి ఆపర్చునిటీ. పొజిషన్స్ తక్కువ ఉన్నా కానీ మీకు బీఈ బీటెక్లో పర్సంటేజ్ ఉంటే మాత్రం మెరిట్ ద్వారా మీరు ఎంపిక చేయబడతారు. సో హోప్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ. మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది. ఇట్స్ నవరత్న కంపెనీ కూడా. సో దయచేసి అందరూ అప్లై చేయండి. కాంట్రాక్ట్ బేసిస్ అనుకోకండి. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్కడైనా మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ మన నోటిఫికేషన్ వీడియోకి. సో దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, ట్రై చేయండి. అండ్ వీడియో వస్తే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.